హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో మనుషులకు అడవి జంతువుల వల్ల ఏర్పడిన కొన్ని ప్రమాదాలను చూద్దాం. ఈ ఇన్సిడెంట్స్ అన్ని రోమాలు నిక్కబొడుచుకునే విధంగా ఉంటాయి. మీరెప్పుడు చూసి ఉండరు కాబట్టి వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. ఎలుగుబంటి అమాయకంగా శాంతంగా కనిపించే జంతువు అని అందరూ అనుకుంటాం. ఒకసారి జపాన్లోని అడవిలో రికార్డైన ఈ వీడియో క్లిప్ ను చూడండి. ఈ వీడియోని చూసిన తర్వాత ఒక ఎలుగుబంటి ఏ విధంగా దాడి చేస్తుందో అర్థమవుతుంది. ఈ సంఘటన మీకు సాధారణంగా కనబడవచ్చు. అక్కడున్న ఆ వ్యాన్ పరిస్థితి చూడండి. దాని మీద ఎలుగుబంటి ఏ విధంగా దాడి చేసిందో, 2 సార్లు దాడి చేయడం ద్వారా ఆ వ్యాన్ ఎంత డ్యామేజ్ అయిందో చూడండి. ఇంకా కొద్ది టైం వ్యాన్ గనక అక్కడే ఉంటే వ్యాన్ పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి మీరే ఊహించుకోండి. అదే గనక ఈ వ్యాన్ ప్లేస్ లో ఒక మనిషి ఉంటే ఇంకెంత ఘోరం జరిగేదో కదా. మార్చ్ 2024లో ఉదయాన్నే రోడ్డు మీద బైక్ మీద వెళ్తున్న ఒక వ్యక్తి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అనుకోకుండా తన ముందు నుంచి ఒక చిరుత రోడ్డు దాటుతూ వెళ్తుంది. ఆ చిరుత పులి రోడ్డు పక్కనే కూర్చుని ఉంది. ఆ బైక్ అతను ఇంకొంచెం ముందుగా అటుగా వెళ్ళింటే ఈ చిరుత ఖచ్చితంగా అతని మీద దాడి చేసేది. రాజస్థాన్ లో జరిగిన ఒక సంఘటన యొక్క ఈ వీడియో క్లిప్ ను చూడండి. ఈ 2 కోతులు తన ఇంట్లో పనిచేసుకుంటున్న ఒక మహిళ యొక్క జడను లాగుతూ ఆమెను ఎలా చేస్తోందో మీరే చూడండి. స్పాట్ లో తన కొడుకు ఉన్నాడు కాబట్టి సరిపోయింది. వెంటనే అతను వచ్చి ఆ కోతులను తరిమేశాడు. ఇక మార్చ్ 2024లో మహారాష్ట్రలోని ఒక గ్రామంలో ఒక చెరుకు తోటలో ఒక చిరుతపులి తన పిల్లను వదిలిపెట్టి వెళ్ళింది. ఆ పిల్ల చాలా భయంతో వణికిపోతూ ఉంది. దాని హెల్త్ కండిషన్ కూడా బాగోలేదు. చెప్పాలంటే చిరుతపులి తన పిల్లను ఆ చెరుకు తోటలో దాచిపెట్టి వేట కోసం వెళ్ళి ఉంటుంది. ఇక అక్కడ ఉన్న రైతులు ఆ చెరుకు తోటను కట్ చేస్తున్నప్పుడు ఆ చిరుత పిల్ల బయటకు వచ్చింది. అప్పుడు ఆ రైతులకు చాలా భయం వేసింది. ఇక ఆ రైతులు వెంటనే వైల్డ్ అనిమల్స్ ను సేవ్ చేసి ఒక సంస్థ అధికారులకు ఫోన్ చేశారు. ఇక వెంటనే ఆ సంస్థకు సంబంధించిన టీం వచ్చి ఆ చిరుతపులి పిల్లను సేవ్ చేశారు. దానికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆ చిరుతపులి పిల్లను ఒక బాక్స్ లో ఉంచి ఆ తోటలోనే ఉంచారు. తర్వాత రాత్రి వాళ్ళ అమ్మ వచ్చి దాన్ని తీసుకువెళ్ళిపోయింది. తల్లి ప్రేమ అటు జంతువుల్లో గాని ఇటు మనుషుల్లో గాని ప్రతి జీవ జంతువులోనూ ఒకే విధంగా ఉంటుంది. ఇలాంటి ఒక విషయమే జార్ఖండ్ లో కూడా జరిగింది. ఈ వీడియో క్లిప్ తల్లి ప్రేమ ఎలాంటిదో కనులకు కట్టినట్టుగా చూపెడుతుంది. ఈ క్లిప్ లో ఒక చిరుతపులి దూడను పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆవు తన పిల్లను కాపాడుకోవడానికి చిరుతపులి మీద ఒకేసారి దూకింది. వెంటనే చిరుతపులి ఇక అక్కడి నుంచి పారిపోయింది. అలా ఆవు తన దూడను కాపాడుకుంది. చూడండి ఫ్రెండ్స్, దూడను కాపాడుకోవడానికి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయని ఈ తల్లి ఆవును నిజంగా తల్లి ప్రేమ ముందు ఏ ప్రేమ అయినా తక్కువే. ఫ్రెండ్స్, జూన్ 1, 2024లో పంజాబ్లోని జిలాల్ అనే గ్రామంలో బయట కూర్చున్న కొందరికి పైనుంచి ఎగురుతున్న ఒక పాము కనిపించింది. అప్పుడు వారికి చాలా భయం వేసింది. మనం పాములనైతే మామూలుగా భూమి మీద పాకుతూ ఉండగానే చూసి ఉంటాం. మరి ఇదేంటి? ఇక్కడ మనం చూసింది ఫేక్ వీడియో ఏమీ కాదు. ఎందుకంటే పాములు గ్లైడింగ్ కూడా చేస్తూ ఉంటాయి. ఈ పాములను పారడైజ్ ఫ్లయింగ్ స్నేక్స్ అని పిలుస్తారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ పాములు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళడానికి చెట్లపై నుంచి జంప్ చేస్తూ ఈ విధంగా వెళ్తుంటాయి. ఈ పాములు చైనా, శ్రీలంక ఇంకా ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయి. అందుకే మనం ఈ క్లిప్ ను చూసి ఫేక్ అనడానికి లేదు. మహారాష్ట్రలోని ఒక టైగర్ జోన్ లో తీసిన ఈ క్లిప్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. ఇక్కడ కింద మనుషులు ఉన్నారని పులికి తెలియదు, పైన పులి ఉందని అక్కడ ఉన్న మనుషులకు తెలియదు. అయితే తర్వాత ఏం జరిగిందో ఈ క్లిప్ లో లేదు. కానీ ఏం జరిగి ఉంటుందో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. ఒకసారి ఈ క్లిప్ ను చూడండి. ఒక పామును బ్యాగ్ లో వేయడానికి చూస్తున్నారు, కానీ బ్యాగ్ ని చెక్ చేసుకోవడం మర్చిపోయారు. చూడండి, ఆ పాము ఆ బ్యాగ్ కి ఉన్న హోల్ నుంచి ఎలా బయటకు వచ్చేసిందో. జాగ్రత్తగా ఉండాలి కదా, లేదా ఆ పాము కరిస్తే ఇక అంతే సంగతులు. ఒకసారి మీరు ఆలోచించండి. మీరు మంచిగా తయారై బయటకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఈ విధంగా ఒక మొసలి మీరు ఎప్పుడెప్పుడు బయటకు వస్తారని ఎదురు చూస్తున్నట్లు కనబడితే అప్పుడు మీరేం చేస్తారు? ఇండియాలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా అరుదు, కానీ ఫ్లోరిడాలో నివసించే ప్రజలకు అది ఒక సర్వసాధారణమైనదిగా ఉంటుంది. అప్పుడు చూడండి, మనిషి భయపడినా కూడా ఆ కుక్క మాత్రం ఆ మొసలిని ఎలా భయపెట్టి అక్కడి నుంచి తరిమేసిందో. మెక్సికోలో స్విమ్మింగ్ చేస్తున్న ఒక వ్యక్తికి మతిపోయినంత పని అయింది. ఎందుకంటే తన దగ్గరలోనే ఒక మొసలి ఉంది, కానీ దాన్ని అతను గమనించుకోలేదు. ఎవరో అతన్ని అలర్ట్ చేసి ఆ మొసలిని తరిమేశారు. లేకపోయింటే అతను ఈ మొసలికి ఆహారం అయిపోయేవాడు. ఒకసారి ఇంటి నుంచి బయటికి వెళ్తున్న ఈమెను చూడండి. ఈమె తన ఇంటి నుంచి బయటకు వెళ్లడంతోనే ఒక పామును దర్శనం చేసుకుంది. ఇంకా నయం, ఆమె కాలు ఆ పాము తోక మీద పడలేదు. లేదంటే ఏం జరిగిండేదో మీరు ఊహించుకోవచ్చు. ఆమె వెంటనే ఆ పాము మీద నుంచి కాలు తీసేయడంతో తప్పించుకుంది.
షాప్లో వీళ్ళు ఉండగా ఈ ఎద్దు ఏం చేసిందో మీరే చూడండి. ఉన్నట్టుండి చాలా వేగంగా షాప్లోకి దూసుకువచ్చేసింది. దీనివల్ల ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ ఇలా జంతువులను బయట వదిలేయడం అయితే మనుషుల తప్పే. పాములు చిన్న చిన్న జంతువులను చంపి తినడం సర్వసాధారణమైందే. కానీ ఇక్కడ ఒక పాము ఒక చేపను సేవ్ చేయటం మనం చూడవచ్చు. చూడండి, ఈ చేప నీటి బయట గిలగిలా కొట్టుకుంటూ ఉన్న ఎలా కాపాడిందో. ఆ చేప అలా గిలగిలా కొట్టుకుంటూ ఉంది. దాన్ని చూసిన పాము స్పీడ్ గా వచ్చి ఆ చేపను తీసుకెళ్లి నీరు ఉన్న ప్రదేశంలో వదిలిపెట్టేసింది. సాధారణంగా కంగారులు ఆస్ట్రేలియాలో ఎక్కువగా ఉంటాయి. అయితే మన చోట్ల కుక్కలు ఎలా ఉంటాయో అక్కడ కంగారులు అలా ఉంటాయి. సో రోడ్డు మీద కారులో వెళ్తున్న ఒక వ్యక్తికి సాక్షాత్తు కంగారు ఒక యమదూతలాగా దర్శనమిచ్చింది. చూడండి, వెహికల్ మీదకు ఎలా దూకిందో. ఈ ఇంట్లో రోజు పాల ప్యాకెట్స్ మిస్ అవుతూ ఉండేది. అయితే చాలా రోజులు అలా జరగడంతో ఆ ఇంట్లోని వ్యక్తి ఆ దొంగను పట్టుకోవడానికి సీసీటీవీ కెమెరాను ఫిట్ చేశాడు. ఇక ఆ దొంగ ఎవరో మీరే చూడండి. నార్మల్ గా పాలను దొంగతనంగా తాగే పిల్లిని చూసి ఉంటాం. కానీ ఈ పిల్లిని చూడండి, ఏకంగా పాల ప్యాకెట్స్ ని దొంగతనం చేస్తోంది. రోజు ఈ ఇంట్లో ఇదే పాల ప్యాకెట్స్ ను దొంగతనం చేసేది. పాపం చివరకు దొరికిపోయింది. అడవి మధ్యలో ఉన్న రోడ్డుపై బైక్ నడపడానికి అందరికీ ఇష్టం ఉంటుంది. కానీ అలా బైక్ మీద పోతున్నప్పుడు ఒక పెద్ద పులి ఎదురవుతే ఎలా ఉంటుంది? వామ్మో, ఏమీ మాట్లాడకుండా బైక్ను రివర్స్ చేసుకుని వెళ్ళిపోతాం కదా. కానీ ఇక్కడ చూడండి, ఆ స్కూటీ మీద ఉన్న వ్యక్తి ఆ పెద్ద పులిని చూసి కూడా ఎంత కేర్లెస్ గా ఉన్నాడో. అలాగే మహారాష్ట్రలోని తబేడా నేషనల్ పార్క్ లో తీసిన ఈ క్లిప్ ని చూడండి. పెద్ద పులి ఒక ఇండియన్ బైసన్ ను వేటాడాలి అని చూస్తోంది. కానీ అది ఎదురు తిరిగేసరికి వేటాడలేకపోయింది. ఇక ఆ పెద్ద పులి తోక ముడుచుకుని పారిపోయింది. చాలా సార్లు కోతులు టూరిస్ట్ ప్రదేశాల్లో మనుషుల దగ్గర నుంచి ఆహారం లాక్కునేస్తూ ఉంటుంది. అయితే ఒకసారి మీ దృష్టి ఈమె వైపు పెట్టండి. ఒక కోతి ఆహారం కోసం ఆమె బట్టలను గుంజడం మొదలుపెట్టింది. ఆమె నాడా గట్టిగా నడుముకు కట్టుకుని ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోయింటే ఏం జరిగేదో మీకు బాగా తెలుసు. తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన ఈ ఇన్సిడెంట్ ను చూడండి. గోడ మీద కూర్చున్నటువంటి కోడిని పట్టుకోవడానికి 10 అడుగుల ఎత్తుకు జంప్ చేస్తుంది. తర్వాత కొన్ని సెకండ్స్ లోనే ఆ కోడిని వేటాడి తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక చేపలు పట్టే వాడికి ఇలాంటి షాట్ తగులుతుందని ఎవరూ ఊహించరు. సమయానుసారంగా జంతువులు కూడా తెలివిని ఉపయోగిస్తాయని ఈ క్లిప్ ద్వారా మనకు తెలుస్తోంది. చూడండి, ఈ చేప అతన్ని ఎక్కడ కొట్టి తప్పించుకుందో. చాలా ఫన్నీగా ఉంది కదా. కుక్కని ప్రపంచంలో చాలా విశ్వాసం కలిగిన జంతువని అంటారు. ఈ క్లిప్ ఆ విషయాన్ని స్వయంగా నిరూపిస్తోంది. ఇక్కడ ఒక గొర్రె పిల్ల ఆ పిల్లాడి మీదకి వెళ్తుంటే చూడండి, ఆ కుక్క వెళ్ళి ఆ పిల్లాడిని ఎలా కాపాడి ఆ గొర్రెను అక్కడి నుంచి తరిమి కొట్టిందో. బ్రెజిల్లోని ఒక రివర్లో స్విమ్మింగ్ చేస్తున్న ఈ అమ్మాయిని చూడండి. అంతా బాగానే ఉంది కదా అని మీరు అనుకుంటూ ఉండొచ్చు కదా. కానీ చూడండి, పక్కనే ఒక పెద్ద అనకొండ కూడా ఉంది. ఆమె దాన్ని చూసిన వెంటనే అక్కడి నుంచి పారిపోయింది. సేమ్ అలాగే ఇక్కడ వరద నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడ ఒక అతను నిల్చుకుని ఉంటాడు. అప్పుడు కూడా ఉన్నట్టుండి ఒక పాము వచ్చేస్తుంది. నిజంగా పాములంటే అందరికీ భయమే. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.